అలాగే స్నాపర్ ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వారణాసి సినిమా, రామాయణ సినిమా ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతానికి ఒక ఆస్పెక్ట్ మీద బాగా కొంచెం దగ్గరగా ఉన్న సినిమాలు. అండ్ యూనో వీటిని జనరల్గా బాగా కంపేర్ చేస్తుంటారు వీటి విషయంలో. సో ఇప్పుడు రామాయణ పరంగా ఒక డీల్ జరిగింది. సో ఆ డీల్ని మనం వారణాసి పరంగా కూడా చూడాల్సి ఉంటుంది. సో అందుకని అసలు ఆ రామాయణ డీల్ ఏంటి, అండ్ ఆ డీల్ ఆధారంగా వారణాసికి ఎంత డీల్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. యూనో వాళ్ళకి అరౌండ్ 4,000 crores బడ్జెట్ అయితే ఉంది మొత్తం సినిమాకి. అది కూడా జెన్యున్గా చెప్పాలంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో అరౌండ్ 1.5 year బ్యాక్ చెప్పాడనమాట. ఆయన ఏమని, నమిత్ మల్హోత్రా $500 million మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పి. సో ఆయన బేసిక్గా డాలర్స్లో చెప్పాడు ఆయన. ఎందుకంటే ఓవరాల్గా జరుగుతున్న ఖర్చు మొత్తాన్ని కూడా వాళ్ళు మోస్ట్లీ డాలర్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండొచ్చు. బికాస్ పెద్ద పెద్ద హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏదైతే అమౌంట్ మొత్తం ఖర్చు అవుతుందో సినిమాకి దాన్ని డాలర్స్లో ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు, లెక్క వేసుకుంటూ ఉండొచ్చు. ఆ లెక్కన $500 million అనేది కనుక అసలు లెక్క అయినట్టయితే రెండు సినిమాలు పూర్తయ్యే టైంకి ఇట్ విల్ బి 5,000 crores. యాక్చువల్గా 4,000 crores కూడా కాదు, అంతే కదా. సో ఇప్పుడు ఆ 5,000 crores ఏదైతే ఉందో, అంటే ఒక సినిమా కనీసం 2,500 కోట్లు అవుతుంది, అవునా. ఈ 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న సినిమాకి ఏది మెయిన్ మార్కెట్ అంటే హిందీ మెయిన్ మార్కెట్. చాలా అంటే చాలా మెయిన్ మార్కెట్ హిందీనే. ఎందుకంటే ధురంధర్ 2 చాలా పెద్దగా కూడా సక్సెస్ అయింది కదా. సో దాని బేసిస్ మీద చాలా పెద్ద మార్కెట్ అయింది ఇప్పుడు హిందీ. బేసిక్గా హిందీ చాలా ఎక్స్పాండ్ అయింది. పుష్ప 2 తర్వాత ధురంధర్ 2 తర్వాత మార్కెట్ చాలా పెద్దది అయిపోయింది. సో ఇంకా ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి రామాయణ మీద. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా పెద్దది కాబట్టి సో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం గట్టిగా ఉన్నాయి. సో వీళ్ళు బేసిక్గా చాలా హ్యూజ్ అమౌంట్ అడిగారు. ఏది ఓన్లీ హిందీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి. కాకపోతే వాళ్ళు అడిగింది ఒకటి, అక్కడ వచ్చింది ఒకటి. అసలు ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసా? దానికంటే ముందు ఒక విషయం, మనది బేసిక్గా మహిధర్ ఏరో టాక్స్ అని ఒక ఛానల్ ఉంది, అంటే ఏవియేషన్ రిలేటెడ్ ఛానల్. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దానికి అరౌండ్ 890 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 110 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టయితే అది 1,000 crore, సారీ 1,000 crore, ఇది సినిమాల గురించి మాట్లాడి 1,000 crore అంటున్నాను. 1,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోద్ది. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా సినిమా గురించి మాట్లాడదాం. సో ఎంత వచ్చిందో తెలుసా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంతో తెలుసా? అసలు బేసిక్గా ఇనీషియల్గా ఒక్క హిందీకే వాళ్ళు బేసిక్గా 500 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు హిందీ రైట్స్కి, పార్ట్ 1కి అనమాట. సో 500 కోట్ల ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకున్నారు అంటే హిందీ మీద ఒక 500 కోట్లు కనుక వచ్చినట్టు, ఇంకా ఇనీషియల్గా అయితే ఇంక ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. 600 కోట్లు అలా కూడా ఉన్నాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే తర్వాత ఇప్పుడు రీసెంట్గా కొన్ని డిస్కషన్స్ జరిగాయి, కొన్ని డీల్స్ కోసం అని చెప్పి డిస్కషన్స్ అయినప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ వాళ్ళతో ఎస్పెషల్లీ జరిగినప్పుడు యూనో అరౌండ్ 500 crores అయితే వీళ్ళు అడిగారు ఇనీషియల్గా. సో వెరైటీ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ నెంబరు. సో 500 crores బేసిక్గా డిస్కషన్స్ అన్నీ కూడా వాళ్ళు మొదలు పెట్టింది. బట్ నెగోషియేషన్స్ ఉంటాయి కదా, నెగోషియేషన్స్ ఉంటాయని వాళ్ళకు కూడా ఐడియా ఉంది. బట్ నెగోషియేషన్స్ బేసిక్గా ఒక 400, 300 అలా ఉంటాయేమో అనుకున్నట్టు ఉన్నారు. బట్ లాస్ట్కి ఓవరాల్గా తెగిన నెంబర్ ఎంత అంటే 250 కోట్లు ఒక ధర్మా ప్రొడక్షన్స్ వాళ్ళు కొనుగోలు చేశారు ఆ అమౌంట్ని. సో ఇప్పుడు బేసిక్గా ధర్మా ప్రొడక్షన్స్ చాలా పెద్దది, ఇండియా వైడ్గా హిందీ రైట్స్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా హిందీ రైట్స్ని వాళ్ళు కొనుక్కున్నారు. కింగ్ సినిమా ఉంది కదా షారుఖ్ ఖాన్ది, సిద్ధార్థానందది, అది చాలా పెద్ద సినిమాని. సో ఆ సినిమాకి బేసిక్గా ఇప్పటివరకు హైయెస్ట్ 250 crores. సో ఇప్పుడు ఇది కూడా 250 crores అయితే పెట్టారు, అది కూడా ఫస్ట్ పార్ట్కి. సో సెకండ్ పార్ట్కి ఒకటి ఇది కనుక బాగా వర్కౌట్ అయిందంటే సెకండ్ పార్ట్కి వేరే నెంబర్స్ ఉంటాయి, అది వేరే విషయం. అండ్ ఈ 250 crores కూడా ఎలా పెట్టారంటే, ఇప్పుడు 250 కోట్లు పెట్టారు అంటే 500 కోట్ల గ్రాస్ వచ్చింది అనుకోండి దగ్గరగా. సో 250 ఏదైతే షేర్ పెట్టారో అది వెనక్కి వచ్చేసినట్టు కదా. సో ఆ తర్వాత నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో, డిస్ట్రిబ్యూటర్ షేర్ ఏదైతే ఉంటుందో ఆ షేర్లో మళ్ళీ 50% ఉంటుంది అనమాట. తర్వాత నుంచి ప్రాఫిట్లో ప్రతి రూపాయి మీద 50 పైసలు వీళ్ళకి, 50 పైసలు వాళ్ళకి అనమాట. సో అలాగా డీల్ అయితే మాట్లాడుకున్నారు. సో పర్లేదు. ఇప్పుడు ఇన్ కేసు రామాయణ బేసిక్గా ఒక 800 to 1,000 crore కలెక్ట్ చేసింది అనుకోండి హిందీ నుంచి. నాకు డౌటే, మొన్న రామా గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్కి వచ్చిన రెస్పాన్స్ చూసినట్టయితే చాలా బ్యాడ్ రెస్పాన్సే వచ్చింది. బట్ ఇఫ్ ఇన్ కేస్, ఎందుకంటే రామాయణ అనేది బాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కింద కన్సిడర్ చేయబడుతోంది. బికాస్ దాంట్లో రణబీర్ ఉన్నాడు, తర్వాత సన్నీ డియోల్ ఉన్నారు,
ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. యష్ ఉన్నాడు, ఆయన కూడా పాన్ ఇండియన్ యాక్టరే ఇప్పుడు. సో పోస్ట్ KGF 2. సో ఇప్పుడు టాక్సిక్ కూడా వస్తుంది. అండ్ తర్వాత సాయి పల్లవి ఉంది మన దగ్గర మార్కెట్కి. యష్ బేసిక్గా పాన్ ఇండియన్ మార్కెట్. రణబీర్ కపూర్కి మన దగ్గర బాగానే మార్కెట్ ఉంది. రామాయణకి మన దగ్గర మంచి కలెక్షన్సే ఉంటాయి. సో అలా అనమాట, బాగానే ఉంటుంది. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సో ఇంత క్యాస్ట్ అండ్ క్రూ హెవీగా ఉండడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ హిందీ మార్కెట్ బాగానే ఉంటుంది. సో అందుకే ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక 800 crores మినిమం టు మినిమం అనుకుందాం. మరీ నెగిటివ్ టాక్ వస్తే తప్పిస్తే అది అంత బ్యాడ్ టాక్ రాదని అనుకుంటున్నాను నేను. ఒకటి మరీ నెగిటివ్ టాక్ వస్తే తప్పిస్తే, ఒక నెగిటివ్ టాక్ వస్తే అది ఒక 400 crore దగ్గర ఆగిపోద్ది. అప్పుడు ఇంకా లాస్ వెంచరే అవుతుంది, అది వేరే విషయం. సో అలా ఉంది ప్రస్తుతానికైతే. కానీ చెప్పలేం మరి, చూద్దాం. ఒక మంచి టాక్, ఒక డీసెంట్ టాక్ వచ్చినా కూడా 800 crore పక్కా ఉంటుంది ఆ సినిమాకి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా రామాయణ. సో ఒకవేళ 500 crore తర్వాత ఒక 300 crore వచ్చింది అనుకోండి, ఒక 150 షేర్ వచ్చింది అనుకోండి, అందులో ఒక 75 అలాగే ఉంటుంది. మోస్ట్లీ ఒక 300 అలా వచ్చినట్టు అవుతుంది నాకు తెలిసి హిందీ మీద. సరే ఇంకా వేరే భాషలు చూసుకుంటే ఇంకా రామాయణ తెలుగులో ఒకే మాదిరిగా హైప్ ఉంటుంది కాబట్టి తెలుగులో సేల్ చేస్తారు బాగానే. ఒక 50కో ఎంతకో సేల్ చేస్తారు. తర్వాత కన్నడలో మరి యష్ కూడా ఉన్నాడు కాబట్టి రావణాసురుడిగా నా నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే కన్నడలో మోస్ట్లీ ఒక 80 crore అలా సేల్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అంతకంటే కష్టం కన్నడలో. సో ఇంకా తమిళ్ ఎక్కువేమి ఉండదు మార్కెట్, మలయాళం అంతే. సో ఓవరాల్గా ఒక 150 crore మార్కెట్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, అదర్ దాన్ హిందీ. సో ఉంటే అది కూడా టాప్ నెంబర్ చెప్తున్నాను నేను 150 అనేది, ఎందుకంటే హిందీలో 250 వచ్చింది దాన్ని బట్టి ఇంక ఇదే టాప్ నెంబర్ ఇక్కడ. సో మోస్ట్లీ ఒక 400 crore థియేట్రికల్ బిజినెస్ అవుతుంది. ఇక నాన్ థియేట్రికల్ విషయానికి వచ్చినట్టయితే కష్టమే. నాన్ థియేట్రికల్లో అంత పెద్ద మార్కెట్ రావాలంటే చాలా కష్టం. పైగా నాన్ థియేట్రికల్ ఎంత ఉంది ఇప్పుడు రైట్స్ మార్కెట్? ఓటీటీ ఒక 250 crore ఉందంతే మార్కెట్, లేదంటే మోస్ట్లీ 300 crore ఉందంతే మార్కెట్ ఓటీటీది. సో అంతకుమించి ఎక్కువ మార్కెట్ అయితే లేదు. మార్కెట్ తగ్గిపోయింది, బాగా బాగా తగ్గిపోయింది ఓటీటీ మార్కెట్. ఏం చేయలేము ఇంకా దానికి. సో ఒకవేళ ఓటీటీ మార్కెట్ కనుక బెటర్గా ఉండుంటే వేరే ఈ నాగవంశీ గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుంటారు, లైక్ ఒక 60% ఏమో థియేట్రికల్ రైట్స్, 40% ఏమో నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయింది బాగా అని చెప్పారు ఆయన. సో 40 కాస్త ఒక 25కి వచ్చింది, 25 ఒక 20కి వచ్చింది. థియేట్రికల్ 60 కాస్త 50కి వచ్చింది. సో 70కి పడిపోయింది మార్కెట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి ఇప్పుడు. సో మరి ఇంకా చూడాలి మరి ఏం చేస్తారనేది. అంటే రామాయణ మార్కెట్ ఏదైతే ఉందో అది హిందీయే మెయిన్ అనుకుంటే అదే 250 దగ్గరే సెటిల్ అయిందంటే ఇంక ఇక్కడ కూడా ఇంకా డౌన్ అవుతుంది. సో 400 crore అనుకుందాం పోనీ ఓవరాల్గా దాని థియేట్రికల్ మార్కెట్. సో నాన్ థియేట్రికల్ మార్కెట్ వచ్చి ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ అన్నీ కలుపుకొని మెర్చండైజు, తర్వాత ఓవర్సీస్ బేసిక్గా అదొకటి ఉంటుంది కదా, ఓవర్సీస్ రైట్స్, ఇవన్నీ కూడా కలుపుకుంటే మోస్ట్లీ ఆ సినిమా చేసే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ వచ్చి నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఓవర్సీస్ ఒక 100 వేసుకోండి పోనీ, అంతకంటే కష్టమే. ఒక 100 crore అనుకుందాం, 500 అయింది థియేట్రికల్ బిజినెస్. నాన్ థియేట్రికల్ మేబీ ఒక 300 వస్తే గ్రేట్. పోనీ 350 వేసుకుందాం పోనీ, తల్లి బిడ్డ న్యాయం కొంచెం బెటర్గా 850 crore అయింది బిజినెస్. సో 850 crore అంటే అది 1700 crore గ్రాస్ చేసినా కూడా, సారీ ఇదే మనం లెక్కట్లేం కదా, సరే పోనీ 500 crore అనుకుందాం పోనీ, 1000 crore గ్రాస్ కొట్టినా కూడా అది బేసిక్గా బ్రేక్ ఈవెన్ అయినట్టు. 1000 లోపు ఎంత వచ్చినా అది యావరేజో లేదంటే బిలో యావరేజో లేదంటే ఫ్లాపో అట్లాగే కన్సిడర్ చేయబడుతుంది. సో ఇంకా తర్వాత పరిస్థితి ఏంటది నాకు అర్థం కాలే. సో నాకు డౌటే బేసిక్గా రామాయణ పార్ట్ 1 ఒక 1500 crore కొడితే ఒక 250 crore ఏదో ప్రాఫిట్లో ఉన్నట్టు, షేర్ పరంగా. నార్మల్ గ్రాస్ అయితే 500 ప్రాఫిట్లో ఉన్నట్టు. ఇక ఓటీటీది ఇది కలిపి చూసుకుంటే చెప్తా కదా, 800, 850 సేల్ చేశారు. ఒక 1500 crore కొడితే ఈ 250 యాడ్ అయింది అనుకుందాం. మళ్ళీ అందులో డిస్ట్రిబ్యూటర్ సగం తీసుకుంటాడు కదా, సో 125 యాడ్ అవుతుంది. సో 850 125 యాడ్ చేస్తే 975. సో రిటర్న్ మ్యాక్సిమం ఒకవేళ సినిమా మంచిగా కలెక్ట్ చేస్తే కూడా అరౌండ్ 1500 crore కలెక్ట్ చేస్తే కూడా ఇక అరౌండ్ 1000 crore లోపే వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నట్టు థియేట్రికల్ కలెక్షన్ బట్టి. అది ఓటీటీ రైట్స్ మీద లేదా టీవీ రైట్స్ మీద లేదా మ్యూజిక్ రైట్స్ మీద అన్నీ కలుపుకున్నాక.
సో 1000 లోపే ప్రాఫిట్ ఉంటుంది. సో 1000 లోపే రిటర్న్ ఉంటుంది, ప్రాఫిట్ కాదు రిటర్న్. సో రిటర్న్ 1000 లోపు ఉన్నట్టయితే అప్పుడు వాడు పెట్టింది ఎంత పార్ట్ 1కి, ఆయన చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే ఈ డాలర్ టు రూపీ వాల్యూ కూడా పెరిగిపోయింది ఇప్పుడు. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా ఎట్లా మాట్లాడుకుంటారు, బేసిక్గా ఇప్పుడు హ్యాన్స్ జైమర్తో $10 million మాట్లాడుకున్నారు అనుకోండి, అంత లేదు లేదు చెప్తున్నా నార్మల్గా $10 million మాట్లాడుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఆ $10 million వర్త్ అంతకుముందు ఎంతో సంథింగ్ $1 million అంటే ఎంత, 97 crore ఎంతో 95 crore ఉంది $1 million అంటే, అంతేనా? అంతే. సో $10 million అంటే 950 crore, అదే అంటున్నా. అందుకే అంత ఉండదు నేను చెప్తున్నా నార్మల్గా. సో $1 million అనుకున్నారు అనుకుందాం పోనీ, అంతకుముందు అది 84 82 ఉండేది, ఇప్పుడు అది 95 97 మధ్యలో ఉంది. అది మారిపోద్ది మొత్తం అంతా కూడా అనమాట. సో అది నేను చెప్పే పాయింట్. సో ఏమో మరి ఇంకా చూడాలి మరి ఏం చేస్తారు. సో ఇప్పుడు బేసిక్గా ఈ సినిమా బేసిక్గా కొంచెం లాస్ట్ వెంచర్ లాగే మిగిలిపోయేలాగే ఉంది. పైగా యష్ మీద ఏదైతే KGF 2తో ఒక పాజిటివ్ కన్సర్న్ ఉందో, అది ఎందుకో నాకు టాక్సిక్తో పోతుందన్న ఫీలింగే కలుగుతుంది నాకు. పైగా టాక్సిక్ తర్వాత మళ్ళీ మనోడు రావణాసురుడిగా చేస్తున్నాడు. సో ఎందుకో అది అంత ఇంపాక్ట్ ఇవ్వదేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఐ పర్సనల్లీ ఫెల్ట్ లైక్ దట్ అనమాట. సో రామాయణ అంత సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లే. సరే పోనీ ఇది ఓకే. సో దీనికే హిందీలో 250 వచ్చి, మిగతా దగ్గర 150 వచ్చి, ఓవర్సీస్లో 100 వచ్చింది, అది పరిస్థితి. సరే ఇప్పుడు రామాయణ బేసిక్గా పరిస్థితి ఏంటి? ఇప్పుడు రామాయణ కూడా వన్ ఆఫ్ ది హ్యూజ్లీ బడ్జెటెడ్ సినిమా, 1400 కోట్ల బడ్జెట్ సినిమాది, మామూలుగా లేదు బడ్జెట్. సో ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. సో మరి దీనికి థియేటర్కల్ రైట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? హిందీ బేసిక్గా రామాయణకి దగ్గరగా చూస్తుంది నెంబర్స్ వారణాసి, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ రాజమౌళి గారు, ఎస్ఎస్ రాజమౌళి. దాని నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్. సో ఆయన బేసిక్గా చెప్తున్నా కదా, ఖచ్చితంగా 200 కోట్లు బిజినెస్ అవుతుంది హిందీలో వారణాసికి. బేసిక్గా పుష్ప 2కి 200 కోట్లు అయింది బిజినెస్ హిందీలో. కల్కికి 100 కోట్లు ఎంతో అయింది, దేవరాకి గుర్తులేదు నాకు, 55 75 గుర్తులేదు అట్లా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి సో అలా ఉంది. సరే ఈ 2 సినిమాలే మనకి అనుకుందాం. పుష్ప 2 200 crores అయింది, కల్కి 100 అయింది. సో పుష్ప 2 బేసిక్గా సీక్వెల్ అది, కానీ వారణాసి ఒక స్ట్రైట్ ఫిల్మ్ అయ్యి కూడా 200 కోట్లు కొడుతుంది హిందీలో, అది పక్కా, అది నో డౌట్ ఎట్ ఆల్. అయితే సరే ఇప్పుడు 200 కోట్లు బిజినెస్ అయింది హిందీలో అనుకుందాం. తెలుగు బిజినెస్ ఎంత అవుతుంది? తెలుగు మినిమం 300 కోట్లు అవుతుంది. బేసిక్గా వారణాసి ఈజ్ మచ్ మోర్ సేఫర్ దాన్ రామాయణ బేస్డ్ ఆన్ ప్రజెంట్ సినారియో, అది కదా ప్రాబ్లం. సో తెలుగు 300 కోట్లు అవుతుంది. ఇంకా తెలుగు అంటే మరి తెలుగు రాష్ట్రాలది అవుతుంది నాకు తెలిసి 300 కోట్లు. ప్రైజులు బాగా పెరుగుతాయిలేండి. తర్వాత కర్ణాటక అదొక 50 అవుతుంది, తమిళనాడు అదొక 50 అవుతుంది, కేరళ ఒక 20 ఎంతో అవుతుంది. సో ఇది ఒక 120, అదొక 300, 420, అదొక 200, 620. ఓవర్సీస్ ఈజీగా చాలా 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 ఎక్కువ వస్తుంది, అది నో డౌట్ ఎట్ ఆల్. ఓవర్సీస్ నుంచి వారణాసికి ఈజీగా ఓవర్సీస్ ఆస్కింగ్ ప్రైస్ 200 కోట్లు ఉంటుంది, అదో 150కి తెగుతుందేమో నా డౌట్. వాడు 300 అడిగితే 200 వస్తుంది. సో చూద్దాం, ఏమో ఒక 150 అయితే పక్క. సో 770. ఇక ఓటీటీ రైట్స్ వారణాసికి ఒక 300 పైనే వస్తుంది, 350 దాకా రావచ్చు. ఇక్కడ ఆయన బ్రాండ్ అది రాజమౌళి గారి బ్రాండ్ అది. సో 770 350 అంటే 820 1120. ఇక ఓటీటీ అదే శాటిలైట్ రైట్స్ మ్యూజికల్ రైట్స్ 80 వేసుకోండి, 1200 కోట్లు రికవరీ అయిపోతుంది ఇక్కడ. కానీ బేసిక్గా బడ్జెట్ ఎంత? చాలా ఎక్కువ, 1400 కోట్లు. అండ్ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంది ఇందులో, ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడతారో ఈ 300 కోట్లు తెలుగులో కావచ్చు, హిందీలో 200 కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాఫిట్లో షేర్ ఉంటుంది మళ్ళీ ప్రొడ్యూసర్కి. సో ప్రొడ్యూసర్కి ఏదైతే ప్రాఫిట్లో షేర్ ఉంటుందో దాంట్లోంచి మళ్ళీ రాజమౌళి గారికి మహేష్ బాబు గారికి ప్రాఫిట్ షేర్ ఉంది. సో 20% 10% ఉందన్నమాట. సో ఇప్పుడు బేసిక్గా హిందీలో 200 కోట్లకి అమ్మారబ్బా, 400 వచ్చిన తర్వాత బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సినిమా బేసిక్గా హిందీలో 800 కోట్లు కొట్టింది అనుకుందాం హిందీలో, ఓకే. సో 800 కోట్లు కొడితే 400 కోట్లు ప్రాఫిట్ ఉంది. సో దాంట్లో 200 కోట్లు షేర్ వచ్చింది, ప్రాఫిట్ షేర్. డిస్ట్రిబ్యూటర్ 100 తీసుకొని ప్రొడ్యూసర్కి 100 ఇస్తాడు, అందులోంచి రాజమౌళి గారు 20 తీసుకొని మహేష్ బాబు గారు 10 తీసుకుంటే
ప్రొడ్యూసర్ 70 తీసుకుంటాడు. సో ప్రొడ్యూసర్కి ఆ 70 కూడా ప్రాఫిట్ కిందకు వస్తుంది. అట్లా అంత కలెక్ట్ చేస్తే చెప్తున్నాను నేను. హిందీలో ఎంత వస్తుందో మనం చెప్పలేం. సో డిపెండ్స్ అది. సో అలాగా నేను అనేది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ మీద నడుస్తోంది సినిమా. సో కంపేర్ టు రామాయణ, వారణాసి చాలా సేఫ్ జోన్లో ఉంది. వారణాసి బేసిక్గా అంటే ఎందుకంటే ఒక పర్టికులర్ మార్కెట్లో అయినా సరే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ జోన్ ఉంది. అక్కడ ఎంత పెట్టుకున్నా మళ్ళీ వస్తాయన్న గ్యారంటీ ఉంది. బిజినెస్ ఎక్కువ ఉంది. అంత పెద్ద హిందీ మార్కెట్లోనే 250 జరిగింది బిజినెస్ రామాయణకి. ఇక్కడ తెలుగు మార్కెట్ వారణాసి 300 కోట్లు జరుగుతుంది. బికాజ్ రాజమౌళి గారి సినిమా అంటే జనరల్గా ఫ్యామిలీస్ పరిగెట్టుకు వస్తారు. మహేష్ బాబు గారి సినిమా కూడా ఫ్యామిలీస్ పరిగెట్టుకుంటూ వస్తారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ వచ్చేస్తాయి. ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం సినిమా, 5 ఏళ్లకు ఒకసారి చూస్తున్నారు రాజమౌళి గారి సినిమా, దానికి పెడతారు, ఎంతైనా పెట్టేస్తారు. అలాంటిది ఉంటుంది అనమాట. సో తెలుగు రాష్ట్రాల గ్రాస్ అది RRR దాటేస్తుంది, అది పక్కాగా దాటేస్తుంది. అది ఈజీగా 431 కోట్లు ఎంతో నెట్ కొట్టింది RRR తెలుగు రాష్ట్రాల్లో. అది ఈజీగా వారణాసి కొట్టేస్తుంది అబ్బా. వారణాసి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చెప్తున్నా 500 కోట్ల పైన నెట్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత ఇంకా కన్నడ ఇవన్నీ వేరే విషయం. ఇక్కడ 500 కోట్ల నెట్ చూస్తారు వారణాసికి. అది ఇంకొక విధ్వంసం. వారణాసి బేసిక్గా ఊహకందని విధ్వంసాన్ని చూపిస్తుంది. మనం బేసిక్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం మనం, స్పిరిట్ కానీ, రాకా కానీ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మనకి. సో అవన్నీ కూడా చాలా పెద్ద సినిమాలే, మనం కాదనలేం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని కూడా మనం తక్కువ చేసి చెప్పడానికి లేదు. కానీ ఏదైనా వారణాసి తర్వాతే. ఇంకా అది మరి పరిస్థితి ఇండియా వైడ్గా, ఆల్ ఓవర్ ఇండియా. ఇంకా అది ఆ లెవెల్లో ఉంది వారణాసి సినిమా. సో ఇంక అంతే మరి ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం. సో మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్గా వారణాసి బిజినెస్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? సో నేను అనుకోవడం అయితే రామాయణకు బేసిక్గా ఇప్పుడు ఓవరాల్ బిజినెస్ ఒక 850 crore అవుతుంది. బట్ వారణాసి బిజినెస్ నన్ను అడిగితే 1200 నుంచి 1300 crore మధ్యలో బిజినెస్ అయ్యే అవకాశాలు చాలా చాలా పుష్కలంగా ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.